ప్రజా సమస్యల పరిష్కారం కోసం పిఠాపురం పాడా కార్యాలయంలో పాడా ఏపీడీ వసంత మాధవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అర్జీలు వెల్లువెత్తాయి. పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అధికారులకు అందజేశారు. కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతులు పాడా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీల నిర్మాణం పేరుతో 250 ఎకరాల భూమిని ప్రభుత్వం అన్యాయంగా రైతుల వద్ద నుంచి లాక్కోవడానికి చూస్తోందని, తమ భూములు ఎవరికి ఇచ్చేది లేదని రైతులు కరాఖండిగా తేల్చి చెప్పారు. అనంతరం పాడా కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా పిఠాపురం పట్టణం అగ్రహారంలోను, జగ్గయ్య చెరువు ప్రాంతంలోను, చిత్రాడ ఫ్లైఓవర్ కింద, మాదాపురం గోదావరి కాలువ వద్ద ప్రభుత్వ భూముల ఆక్రమణలకు గురవుతున్న అధికారులు ఏమీ పట్టనట్లు ఉంటున్నారని సిపిఐ కార్యదర్శి శాఖ రామకృష్ణ పాడా కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం శాఖ రామకృష్ణ, సూరవరపు దివానం, రజాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పాడా కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. కుమారపురం గ్రామానికి చెందిన తాటికల్లి శ్రీనివాసరావు పనులు చేసి 10 సంవత్సరాలు పూర్తయినా బిల్లులు చెల్లించలేదని ఆవేదన చెంది పాడా కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. కొత్తపల్లి మండలంలో రైతులు దగాపాలయ్యారని, 1000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉండగా మళ్లీ రైతుల నుంచి భూములు సేకరించడం ఎంతవరకు న్యాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపల్లి మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అల్యూమినియం ఫ్యాక్టరీ వాళ్ళు జీవో తీసుకొచ్చి భూములు తీసుకుంటున్నారు అని వాళ్ళ మంత్రం జరుపుకుంటున్నారండి. ఏ ఒక్క రైతుతో కూడా మీకు మీ భూములు తీసుకుంటున్నామన్న మాట ఇప్పుడు ఇంకా లేదండి. అదే 15 రోజుల క్రితం శాలలోకి వచ్చి పొలాల్లోకి వచ్చి జెండాలు బాదుకుని మేము ఈ భూమిని తీసుకుంటున్నామని చేసి వాళ్ళు అనేసుకుని వెళ్ళిపోరండి. మేమందరూ రైతులు అందరూ కూడేటువంటి వ్యవసాయ పనులన్నీ మానేసుకుని ఒక రోజు ఆ జెండాలని పీకి పారేద్దని మేము వెళ్ళామండి. అంటే మేము గవర్నమెంట్ ఎదురుగా వెళ్ళకూడదు కదని చేసిండి ఎంఆర్ఓ గారు తెలియజేసి, విఆర్ఓ గారు తెలియజేసి ఆ జెండాలు లాగడం జరిగిందండి. మీకు మీ భూమిని తీసుకో, మేమేం మీకేం అన్యాయం జరగదని చెప్తున్నారండి గవర్నమెంట్. కాకపోతే మాకు అన్యాయం జరుగుతుందండి. మాకు మీరు మళ్ళీ భూములు తీసుకుంటే మళ్ళీ నీరు ఎలాగెళ్తాండి మిగతా భూముల నుంచి? మళ్ళీ మాకు దారి మార్గాలు ఎలా ఉంటాయండి? ఉన్న కాంత భూములు మరి సాగరమాల రోడ్డు పడుతుంది. పిల్లల్ని పోషించడానికి ఏడుతామండి మేము. ఆ పచ్చంట్లో అయితే మిగులుద్ది, ఆ డబ్బులు వస్తాయి అనుకుంటున్నామండి. మళ్ళీ ఈ భూములు కూడా మీరు తీసుకుంటారండి. మీరు రైతులు మాత్రం మేము సంకరాకపోతున్నామండి. మేము రైతుల ఆమోదం తెలియలేదండి. మాకు ఒక నోటీస్ కానీ మాకు ఏ విధమైన జీవో మాకు తెలియబడలేదండి. గ్రామ సభ కూడా తెలియలేదండి. అయితే ఉన్నారో వాళ్ళు ఇల్లు కట్టి నిరుపేదలకి కట్టిన ఇల్లుల్లో అద్దెలకి ఇవ్వడం అనేది ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచించండి. లేనోడు లేకుండా పోతున్నాడు, ఉన్నవాడు మాత్రం సైట్లు ఎకరాలు ఇక్కడ కబ్జాలు పాల్పడుతూ ఉన్నారు. అనేక సార్లు మేము ఫిర్యాదు చేస్తున్నా కూడా ఈ అధికార యంత్రాంగం ఎందుకు స్పందించట్లేదని ఇవాళ మేము సిపిఐ పార్టీగా, ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని గురించి కలెక్టర్ గారిని కలిసాం, పీడీ గారిని కలిసాం, ఇప్పుడు కమిషనర్ వారిని కూడా కలిసాం. దీని మీద తదుపరి చర్య బుధవారం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇది బుధవారం తీసుకోకపోతే మాత్రం ఇక్కడ పట్టణ పరిధిలో ఉన్న పేదలందరినీ మేమే ఈ స్థలాలను గుర్తించి వాళ్ళతో పాకలేంతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 20 ఏళ్ల క్రితం ఆ యొక్క భూమి, దానికి ఆడుకున్న భూమి 2 ఎకరాల 60 సెంట్లు మాది సొంతదే. మేము కొంచెం అనివార్య కార్యాలయం వల్ల కాకినాడ వాళ్ళకి అమ్మడం జరిగింది. అలాగే మా తాతయ్య కొడుకు 7 ఎకరాల 60 సెంట్లు కాకినాడ వాళ్ళు చంద్రశేఖర్ రెడ్డి గారి మనుషులకి అమ్మడం జరిగింది. వాళ్ళు ఏళ్ళో వచ్చి ఇప్పుడు ఆ శ్మశానాలు గోడ మగలు కొడేసి శ్మశానాలని ఆక్రమణ చేసి ఇంచుమించు 27 సెంట్లు వస్తుందని మాకు తెలిసింది. అలాగే ఈ పంట కాలం సుమారు 700 మీటర్లో ఇంచుమించు 60 సెంట్లు అది వస్తుంది. 4 మీటర్ల ఎడల్పు మేము చూస్తే, నేను కాంట్రాక్ట్ని, జనసేన కార్యకర్తను కూడా నేను 20,000 గ్లాసులు కొట్టించాను, 100 సభ్యత్వాలు వేయించాను. ఇప్పుడు కాదండి, ఫస్ట్ జనసేన ఫస్ట్ని నేను ఈ రిప్రజెంటేషన్ ఎంపీ గారికి కూడా మొన్న ఇవ్వడం జరిగింది, తుమ్మల బాబు గారికి కూడా జరిగింది. ఆ నేరేడు చెట్లు, ఆ గొట్టు మీద నేరేడు చెట్లు, జమ్మి చెట్లు, తాడి చెట్లు కూడా నేను ఆపడం జరిగింది. నా వల్ల అవ్వలేదు. నన్ను ఆ బుల్డోజర్తో తీసుకొచ్చి పోలీస్ కేసు కూడా పెట్టారండి వీళ్ళు నా మీద. ఏంటంటే మాకు పడక ఈ అన్నాక్రాంతం అయిపోతుంది.